డేటా సైన్స్లో కోడింగ్ ఉందా? డేటా సైంటిస్ట్ కావాలి అంటే బీటెక్ వాళ్ళే చేయగలుగుతారా? డేటా సైన్స్ కావడానికి చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కావాలా? ఇవి అన్నీ తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఈ వీడియోలో నేను మీకు డేటా సైన్స్ కెరియర్ ఒక ఓవర్ వ్యూ లాగా చెప్తున్నాను, కానీ ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి ఒక్క బిజినెస్లో ఇలాగే ఉంటుందని నేను చెప్పను. ఇది జస్ట్ మీ అండర్స్టాండింగ్ కోసం నేను ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం డేటా సైన్స్ కెరియర్ గురించి తెలుసుకుందాం. డేటా సైన్స్ కావడానికి కోడింగ్ కావాలా, లేకపోతే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది, స్కిల్స్ ఎట్లాంటిది కావాలి, శాలరీస్ ఎలా ఉంటాయి, చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కొన్ని అంటే ఫాల్స్ కమిట్మెంట్ అంటారు కదా, ఫాల్స్ కమిట్మెంట్ చెప్తూ వాళ్ళు డేటా సైంటిస్ట్ వాళ్ళ కోర్సెస్కి ప్రమోషన్స్ ఎలా చేస్తారు, ఎట్లాంటి స్కామ్స్తోని మనం జాగ్రత్త పడాలి, ఇవన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. నమస్తే, నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. డేటా సైన్స్ కెరియర్ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా సైన్స్ 2 words కదా. ఫస్ట్ వర్డ్ డేటాని చాలామంది డాటా కూడా అంటారు. డాటా అంటే ఒక బిజినెస్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ క్లయింట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ కస్టమర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ వెండర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఈ అన్ని ఇన్ఫర్మేషన్ని ఒక కంపెనీ, ఒక బిజినెస్ చాలా సేఫ్గా వాళ్ళు పెట్టుకుంటారు. ఈ ఇన్ఫర్మేషన్ని డేటా అంటారు. నౌ సైన్స్ అంటే ఏంటి? సైన్స్ అంటే సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ సంథింగ్. సిస్టమాటిక్లీ మనం దేనికైనా స్టడీ చేస్తున్నామంటే దాన్ని సైన్స్ అంటారు. నౌ డేటా సైన్స్ అంటే మనం డేటాని సిస్టమాటికలీ స్టడీ చేస్తున్నామంటే అట్లాంటి కెరియర్ని డేటా సైన్స్ అంటారు. యూజువల్లీ డేటా సైన్స్లో ఏం చేస్తారు అంటే హ్యూజ్ డేటా, బిగ్ డేటా, చాలా పెద్ద డేటాని స్టడీ చేసి ప్రీవియస్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యూచర్ ఎలా కాబోతుంది ఇవన్నీ ప్రెడిక్షన్స్ చేస్తారు. ఆ డేటాని స్టడీ చేసి డిఫరెంట్ విజువలైజేషన్ టూల్స్ యూస్ చేసి డేటా చార్ట్స్ క్రియేట్ చేస్తూ, డేటాని ఫిల్టర్ చేస్తూ, డేటాని క్లీన్ చేస్తూ ఆ డేటా నుంచి బిజినెస్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఫ్యూచర్ ఎలా అవుతుంది, ఫ్యూచర్లో మన బిజినెస్ గ్రో అవుతుందా, ఫ్యూచర్లో ఛాలెంజెస్ ఎట్లాంటిది రాబోతుంది, ఇవి అన్నీ స్టడీ చేస్తారు. సో ఆ స్టడీ చేసే వాళ్ళని డేటా సైంటిస్ట్ అంటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ 2023లో డెఫినెట్లీ చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి బిజినెసెస్లోనే చాలా డిఫరెంట్ కంపెనీస్లో చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కంపెనీ హ్యూజ్ అమౌంట్, చాలా పెద్ద అమౌంట్ వాళ్ళు డేటా సైన్స్ లేకపోతే వాళ్ళ డేటా క్లీనింగ్ చేయడానికి, డేటా నుంచి ఇన్సైట్స్ తీయడానికి చాలా పెద్ద అమౌంట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. పెద్ద కంపెనీస్ అంటే పేపాల్, పేటిఎం, అమెజాన్ ఇట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా చాలా హ్యూజ్ అమౌంట్ వాళ్ళు డేటా మీద స్పెండ్ చేస్తున్నారు. నౌ మీరు ఆలోచించవచ్చు, డేటా సైన్స్ లేకపోతే డేటా సైంటిస్ట్ వల్ల బిజినెసెస్కి, కంపెనీస్కి ఏమైనా యూజ్ ఉందా? నాకు అడిగితే ఎస్, డెఫినెట్లీ యూజ్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, ఆ ఛాలెంజెస్కి సొల్యూషన్ డేటా సైంటిస్ట్ వాళ్ళు తీసుకొస్తారు. డేటా సైంటిస్ట్ ఏం చేస్తారు? డేటాని అనలైజ్ చేసి ఈ ఛాలెంజ్, ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి వాళ్ళు పట్టుకొని వస్తారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వస్తారు. కాబట్టి అందుకే డేటా సైంటిస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ రీసోర్స్ ఒక కంపెనీకి అని మనం చెప్పుకోవచ్చు. నా ఈ డేటా సైన్స్ ఇట్లాంటి వర్క్ని ఎట్లాంటి ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తున్నారో అది చెప్తాను. డెఫినెట్లీ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఓన్లీ సాఫ్ట్వేర్లోనే యూజ్ చేయరు, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, టెలికాం ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీస్, ఇంకా హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఇట్లాంటి డొమైన్స్, ఇట్లాంటి ఇండస్ట్రీస్లో కూడా డేటా సైన్స్ని చాలా యూజ్ చేస్తున్నారు. ఈ ఇండస్ట్రీస్లో డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళ డిమాండ్ కూడా చాలా హ్యూజ్ ఉంటుంది. మీరు అందరూ ఆలోచించవచ్చు, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ జాబ్ రోల్స్ యూజువల్లీ ఐటీ కంపెనీస్లో లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే ఉంటుంది కదా. కానీ డేటా సైన్స్ వచ్చేసి ఇది ఒక స్కిల్, ఇది ఒక కెరియర్, అది డిఫరెంట్ ఇండస్ట్రీస్లో కూడా చాలా హై డిమాండ్ ఉంటుందని మనం చెప్పొచ్చు. అంటే హెల్త్ కేర్ డొమైన్లో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో, రీటైల్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా, రీటైల్, ఇన్సూరెన్స్, ఇంకా టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసెస్, అన్ని ఇండస్ట్రీస్లో అంటే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్, వైడ్ రేంజ్ ఆఫ్ డొమైన్స్ అని మనం చెప్పొచ్చు డేటా సైంటిస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అందుకే మార్కెట్లో డేటా సైన్స్ నేర్చుకున్న వాళ్ళ డిమాండ్ కూడా చాలా హై ఉంటుంది. ఇంకా ఈ
కంపెనీస్, ఏ కంపెనీస్లో డేటా సైంటిస్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటుంది అంటే మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటారు కదా. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే మన పేటిఎం, లేకపోతే స్విగ్గీ, జొమాటో, ఇంకా పేపాల్, ఇంకా జేపీ మార్గన్, ఇంకా మర్సిడీస్, ఇట్లాంటి ఆరకల్, అమెజాన్, ఇట్లాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో డేటా సైంటిస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది. సో మీరు డేటా సైన్స్ నేర్చుకున్నారు, లేకపోతే డేటా సైన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారు అంటే చాలా హై పాసిబిలిటీ మీకు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డేటా సైన్స్ నేర్చుకోవాలి అంటే మనం ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎట్లాంటి అడిషనల్ సెకండరీ స్కిల్స్ ఉండాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్లీ ఫస్ట్ వన్ వచ్చేసి డేటా మీద ఏదైనా జాబ్ ఉంటే కంపల్సరీ SQL నేర్చుకోవాలి, SQL నేర్చుకొని ఉండాలి. SQLతో పాటు మీరు డేటా విజువలైజేషన్ టూల్స్, ఎగ్జాంపుల్ పవర్ BI అయినా టాబ్ల్యూ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు డేటా విజువలైజేషన్ టూల్ కూడా నేర్చుకుని ఉన్నారు అంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. దాంతోపాటు పైథాన్ లేకపోతే R ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి, గ్రిప్ ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆన్ SAS, హడూప్, స్పార్క్ మీద కూడా మీకు మంచి ఆర్కిటెక్చర్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి, మంచి ఎక్స్పర్టైజ్ ఉండాలి అని నేను చెప్తాను. అలాగే బిగ్ డేటా ప్రాసెసెస్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయి ఇది కూడా తెలుసుకుని ఉంటే ప్లస్ పాయింట్. ఇంకా చాలామంది చెప్తారు డేటా సైంటిస్ట్, డేటా మీద వర్క్ చేస్తున్న వాళ్ళకి MS Excel మీద కూడా కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్లో నాలెడ్జ్ ఉంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది అని చెప్తారు. కొందరు డిసగ్రీ కావచ్చు, కానీ MS Excel మీద కూడా చాలా డేటా సేవ్ చేసి పెడతారు కాబట్టి చాలా రిపోర్ట్స్ ఎక్స్చేంజ్ అన్ని MS Excelలో కూడా జరుగుతుంది కాబట్టి MS Excelలో మీకు ఎక్స్పర్ట్ లెవెల్లో నాలెడ్జ్ ఉంది అంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లెర్నింగ్, DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ ఎల్గోరిథం మీద కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. క్లౌడ్ అంటే AWS అయినా Azure మీద కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే అది ఒక ప్లస్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఇవి అంటే ఒక నార్మల్ స్కిల్స్, డేటా సైంటిస్ట్ కావడానికి ఈ స్కిల్స్ ఉంటే బెటర్ అని నేను చెప్తాను. నా ఇంకొక క్వశ్చన్ చాలామంది అడుగుతారు, ఆలోచిస్తారు, డేటా సైన్స్లో పైథాన్ ఇంకా R ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, డేటా సైన్స్లో కోడింగ్ ఉంటుందా లేదా? సో డెఫినెట్లీ ఇది కంపెనీ టు కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కూడా డిఫరెంట్ లాగా ఉంటుంది. సో అంటే ఎంత కాంప్లెక్స్ ప్రాజెక్ట్ దాని బేస్డ్ మీద చాలా హెవీ కోడింగ్, మొత్తం కోడింగే ఉంటుంది అని నేను చెప్పను. కానీ ఎస్, ఒక డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ మీకు 20-30% కోడింగ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండొచ్చు. సో డేటా సైన్స్లో కోడింగ్ రెస్పాన్సిబిలిటీస్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ లాగా ఉండొచ్చు. నా డేటా సైంటిస్ట్ లాగా మీరు కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు అంటే ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి ఎవరైనా గ్రాడ్యుయేషన్లో డేటా సైన్స్ తీసుకున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. గ్రాడ్యుయేషన్లో డేటా సైన్స్ ఎలా అంటే BScలో కూడా ఇప్పుడు డేటా సైన్స్ స్పెషలైజేషన్ వచ్చేసింది, బీటెక్లో కూడా డేటా సైన్స్ స్పెషలైజేషన్ ఉంది, కొన్ని కాలేజెస్ ఆఫర్ చేస్తున్నారు. సో BSc లేకపోతే బీటెక్ డేటా సైన్స్లో చేసిన క్యాండిడేట్స్కి కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్, గ్రాడ్యుయేషన్లో మ్యాథ్స్ అయినా లేకపోతే గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ ఉన్న స్టూడెంట్స్కి నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అదర్స్ అంటే BA, BCom, BSc సైన్స్ వేరే స్ట్రీమ్స్ వాళ్ళకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో మ్యాథ్స్ ఇంకా స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా డేటా సైన్స్ ఒక మంచి కెరియర్, ఒక మంచి సెలెక్షన్ అని నేను చెప్తాను. నా సపోజ్ మీరు ఒక ఫ్రెషర్, ఇంకా మీరు డేటా సైన్స్లో డేటా సైంటిస్ట్ లాగా మీ కెరియర్ మీకు స్టార్ట్ చేయాలని ఉంది, డేటా సైడ్ వెళ్ళాలని ఉంది అంటే ఎట్లా స్టార్ట్ చేస్తారో నేను మీకు 2 వేస్ చెప్తాను. ఫస్ట్ వే వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్లో BSc అయినా లేకపోతే బీటెక్లో డేటా సైన్స్ తీసుకొని ఉంటే మీకు డేటా సైంటిస్ట్ లాగా మీ కెరియర్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా గ్రాడ్యుయేషన్లో డేటా సైన్స్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, డైరెక్ట్ మీరు డేటా సైంటిస్ట్ అయిపోతారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చింది అంటే. సెకండ్ వే వచ్చేసి సపోజ్ మీరు డేటా సైన్స్లో గ్రాడ్యుయేషన్ చేయలేదు, బీటెక్ సివిల్, మెకానికల్ అలా చేస్తారు, లేకపోతే BCom, BA, BSc వేరే సమ్ నార్మల్ గ్రాడ్యుయేషన్ చేశారు అంటే మీరు డేటా ఇండస్ట్రీలో యాజ్ ఏ డేటా అనలిస్ట్ లేకపోతే డేటా ఇంజనీర్ లాగా మీరు ఎంటర్ అయిన తర్వాత 2-3 years ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు డేటా సైంటిస్ట్ లాగా ప్రమోషన్ లాగా లేకపోతే వేరే కంపెనీలో ఒక సెకండ్ లెవెల్లో వెళ్ళేట్లాగా డేటా సైంటిస్ట్ కావచ్చు. కానీ 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ఆ రోల్కి మూవ్ కావచ్చు.
సో ఇలా మీరు డేటా సైంటిస్ట్ కావాలంటే ఈ 2 వేస్లో ఏదైనా ఒక వే మీరు ఫాలో కావచ్చు. నా శాలరీస్ ఎలా ఉంటుంది అంటే డిపెండ్స్. సపోజ్ మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ డేటా సైన్స్లో చేశారు, క్యాంపస్ సెలెక్షన్లో మీరు సెలెక్ట్ అవుతున్నారు అంటే మీ శాలరీస్ 6 lakhs నుంచి 11 lakhs మధ్యలో కావచ్చు. క్యాంపస్ సెలెక్షన్లో మీరు సెలెక్ట్ అయ్యి ఒక కంపెనీలో డేటా సైంటిస్ట్ లాగా మీరు జాయిన్ అవుతున్నారు అంటే. సపోజ్ మీరు నాన్ క్యాంపస్ అంటే ఆఫ్ క్యాంపస్ సెలెక్షన్లో ఫ్రెషర్ లాగా ఒక కంపెనీలో జాయిన్ అవుతున్నారు అంటే మీ శాలరీ 3.5 lakhs నుంచి 6 lakhs మధ్యలో కావచ్చు. అది డెఫినెట్లీ సిటీ టు సిటీ ఇంకా కంపెనీ టు కంపెనీ వేరేలాగా కావచ్చు. నా ఒక చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ టాక్టిక్ గురించి మీతోనే షేర్ చేస్తాను. అంటే హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వాళ్ళు డేటా సైన్స్ ట్రైనింగ్ చెప్తారు. ఆన్లైన్ ట్రైనింగ్ అయినా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయినా. నా ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మార్కెటింగ్ ఎంత హెవీ అడ్వర్టైజ్మెంట్స్, యూట్యూబ్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ పెడతారు. ఎంత హెవీ యాడ్స్ పెడతారు అంటే మా దగ్గర డేటా సైన్స్ నేర్చుకోండి మీకు 100% ప్లేస్మెంట్ వచ్చేస్తుంది అని కమిట్మెంట్ ఇస్తారు. కానీ యాక్చువల్లీ వాళ్ళు 100% ప్రతి ఒక్కరికి ప్లేస్మెంట్ ఇవ్వలేరు. కానీ అంత హెవీ మార్కెటింగ్ ఎక్స్పెండిచర్ పెట్టి వాళ్ళు యాడ్స్ పెడతారు. ఇన్ఫ్యాక్ట్ నా ఈ యూట్యూబ్ వీడియో మీద కూడా మీరు డేటా సైన్స్ ఏదో ఒక యాడ్ చూసి ఉంటారు. ఏ యాడ్ చూసారో నాకు ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఏ కంపెనీ యాడ్ చూసారు అని. కానీ వాళ్ళు మార్కెటింగ్ అలా చేస్తున్నారు. మీరు ఆలోచించాలి. ఎప్పుడైనా ఏదైనా డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యే ముందు మీరు ఆలోచించాలి. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటే 60,000, 75,000, 65,000 రూపీస్ చార్జ్ చేస్తారు. 8 months ట్రైనింగ్ డ్యూరేషన్ పెట్టుకుంటారు. కొందరు 8 months, కొందరు 6 months, కొందరు 9 months. కొన్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటే 1 year కూడా తీసుకుంటారు. నేను పేరు చెప్పను కానీ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ 2.5 lakhs కూడా చార్జ్ చేస్తుంది డేటా సైన్స్ చెప్పడానికి. సో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, 100% ప్లేస్మెంట్ కమిట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఆ పర్టికులర్ కెరియర్ మీకు సూటబుల్ ఉంటుందా లేదా, ఆ కోర్స్ చేస్తే మీకు జాబ్ వస్తుందా లేదా, మీ ప్రొఫైల్కి సూటబుల్ ఉంటుందా లేదా అది మీరు ఆలోచించాలి. ఒక ఫ్రెషర్ క్యాండిడేట్కి సూటబుల్ అయిన కెరియర్ మీకు సూటబుల్ కాకపోవచ్చు. సపోజ్ మీకు 10 years నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 years నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఒక ఫ్రెషర్కి సూటబుల్ కెరియర్ మీకు మీ ప్రొఫైల్కి సూటబుల్ కాకపోవచ్చు. అది మీరు ఆలోచించాలి. సో డెఫినెట్లీ ఆలోచించిన తర్వాతనే ఇట్లాంటి హ్యూజ్ అమౌంట్ పెట్టి ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. డేటా సైన్స్ మంచి కెరియర్, చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది మార్కెట్లో. కానీ అది అన్ని ప్రొఫైల్స్కి సూటబుల్ కాదు అని నేను చెప్తాను. ప్రొఫైల్కి సూటబుల్ ఉందా లేదా మీరు ఎవరికైనా ఒక మంచి ట్రైనింగ్ కౌన్సిలర్, మంచి ట్రైనింగ్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళతోని ఇన్ పర్సన్ మీరు కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకుంటే అది బెటర్ ఉంటుందని నా సజెషన్. నా మీరు సపోజ్ ఆన్లైన్లో మీకు డేటా సైన్స్ గురించి తెలుసుకోవాలని ఉంది అంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. యూడెమీ ఉంది, సింప్లీ లెర్న్ ఉంది, కోర్సెరా ఉంది. ఇట్లాంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. చాలా తక్కువలో కూడా మీకు రికార్డెడ్ వీడియో క్లాసెస్ ఈ ప్లాట్ఫామ్స్లో డేటా సైన్స్ గురించి మీకు తెలుస్తుంది. ఆన్లైన్ ఇన్ఫ్యాక్ట్ గూగుల్లో, యూట్యూబ్లో కూడా చాలా హ్యూజ్ కంటెంట్ ఉంది డేటా సైన్స్ మీద. సో మీరు చాలా రీసెర్చ్ చేస్తే మీకు 1 by 1 ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ మీకు దొరుకుతుంది. డేటా సైన్స్ గురించి మీరు ఇంకా చాలా తెలుసుకోగలుగుతారు. సో ఇది వచ్చేసి డేటా సైన్స్ గురించి మీకు చెప్పాను. డేటా సైన్స్ కెరియర్కి నెక్స్ట్ 10 years వరకు చాలా హ్యూజ్ డిమాండ్ ఉంటుంది మార్కెట్లో అని నేను చెప్తాను. ఓన్లీ ఇండియాయే కాదు కానీ అబ్రాడ్లో US, UK, ఆస్ట్రేలియా వేరే ప్రతి ఒక్క కంట్రీస్లో కూడా డేటా సైంటిస్ట్కి చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. నెక్స్ట్ 10 years వరకు కూడా ఆ డిమాండ్ తగ్గదు అని నేను చెప్తాను. సో ఇది వచ్చేసి డేటా సైన్స్ కెరియర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఓవర్ వ్యూ లాగా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా, నా కంటెంట్ మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేయండి. నా ఇంటెన్షన్స్ మీకు నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్తోనే షేర్ చేయండి. ఎందుకంటే నేను కూడా వింటుంటాను చాలామంది 10 years నాన్ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డేటా సైన్స్ తీసుకున్నారు, 70,000 ఫీజు పెట్టారు, కానీ తర్వాత మోసపోయారు. సో ఇట్లాంటి నేను వింటూనే ఉన్నాను. కాబట్టి ఈ వీడియో మీరు చాలామందితోనే షేర్ చేశారు అంటే డెఫినెట్లీ ఎవరికైనా ఒకరికి డెఫినెట్లీ హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వాట్సాప్ గ్రూప్స్లో, టెలిగ్రామ్ గ్రూప్స్లో, ఫేస్బుక్ గ్రూప్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని మ్యాక్సిమం మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారంటే డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశాక ఆ బెల్ ఐకన్ని కూడా డెఫినెట్లీ క్లిక్ చేయండి. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.